చేయాలని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు ఈరోజు సంపూర్ణంగా ఈ యొక్క మహాజాతర పునర్నిర్మాణ గుడిలో భాగంగా మొదటి ఘట్టం మొదలైంది, కంప్లీట్ అవుతుంది. సంతోషం. ఎందుకంటే అటు సైడ్ ఉన్నటువంటి గద్దెల్ని పగడిద్దరాజు గోవిందరాజుని ఇటు తీసుకురావాలి అని అనుకున్నాము. పూజార్లను ఒప్పించడం కూడా కొద్దిగా మాకు భయమైంది. వాళ్ళు కూడా ఒక నెల 2 నెలలు టైం తీసుకొని మా పూర్వ పూజార్లను పెద్ద పూజార్లను ఇంకా వాళ్ళకు చెప్పినటువంటి మరి అవన్నీ కూడా చూసుకొని చెప్పిన తర్వాత ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు పగడిద్దరాజు గద్దె గోవిందరాజు గద్దె లైన్లోకి వచ్చి ఇటు వచ్చి ఒకే లైన్లో అందరు దేవుళ్లకు పబ్లిక్ భక్తులు దర్శనం చేసుకోవడానికి కూడా మంచి అవకాశంతో కూడినటువంటి జరుగుతుంది. ఈరోజు మొదటి ఘట్టం మరి మొదలైంది. ఇప్పటి వరకు అన్నీ కూడా సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగడిద్దరాజు దీవెనలతోటి అన్ని కార్యక్రమాలు సంపూర్ణంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మా పూజార్లు, మా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మార్కెట్ కమిటీ చైర్మన్, మా రీసెర్చ్ సెంటర్ నుంచి వీళ్ళందరూ కూడా అధికారులు మరి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మరి ఇంకా మిగతా ఘట్టం కూడా ఇంకా ఇక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలనే వాళ్ళు పూజార్లు చేస్తూ ఉంటారు. గుడి కూడా తొందరలోనే కంప్లీట్ చేసిస్తాం. నిన్న మేము చెప్పినట్టుగా ఇక్కడ ఒక 2-3 విశిష్టతలు సపరేట్గా ఉన్నాయి. కొంతమంది కొన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు. పసుపుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఆదివాసీలకు మరి పసుపుతో అనుబంధం ఉంది. అది సైంటిఫికల్గా మనం రీసెర్చ్ చేసినప్పుడు చాలా ఆరోగ్యవంతమైంది. మాకు హాస్పిటల్స్తో సంబంధం లేనప్పుడు, మార్కెట్తో సంబంధం లేనప్పుడు మరి మాకు దొరికే స్థానిక పసుపును జ్వరాలకు కానీ మంచికి కానీ వాడి ఆరోగ్యాలు బాగు చేసుకోవడమే కాకుండా సమ్మక్క గోత్రం కూడా బండాని గోత్రము. మరి కోయ భాషలో పసుపును బండాని అని కూడా అంటారు, బండాని అని కూడా అంటారు. కాబట్టి మేము ఇంతకుముందే నిన్న చెప్పినట్టుగా స్వస్తిక్ కూడా మా అన్ని ప్రకృతి సిద్ధాంతాన్ని, ప్రకృతి ఆరాధికులం కాబట్టి ప్రకృతి వాటినే మేము ఫాలో అవుతున్నాము. ఇవాళ నవగ్రహాలు కూడా రైట్ నుంచి లెఫ్ట్కే తిరుగుతాయి. ఒక మొక్క పెడితే కూడా రైట్ నుంచి ఇట్లా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి బయట మీరు చెప్పే స్వస్తికు ఇక్కడ మేము రాంగ్ చేసినామని కొంతమంది అంటున్నారు. ఇది మా పూర్వీకులు ఇచ్చిన మాకు దొరికిన తాళపత్రాలలో మా ఇండిజినస్ రీసెర్చ్ సెంటర్ అరుణ్ వాళ్ళ టీము ఇదంతా ఒకటికి 10 సార్లు స్టడీ చేసే మేము తీసుకొచ్చినాం. ఈవెన్ ఇప్పటికి కూడా ప్రతి ఇంట్లో ఒక కార్యక్రమం జరిగినప్పుడు కుడి కాలు ముందు పెట్టండి, కుడి చేతితో ముందు పెట్టండి అంటారు. మరి ఇక్కడ బయట ఇప్పుడు ఉన్నటువంటి స్వస్తికు ఎందుకు లెఫ్ట్ తిరిగిందో మాకు తెలియదు, మేమేం అనట్లేదు. కానీ మేము పెట్టే నమ్ముకునే స్వస్తికి మాత్రం మరి ప్రకృతి సిద్ధాంతం, ప్రకృతి. ఇప్పుడు సుడిగాలి వచ్చినా రైట్ నుంచి ఇట్లా వస్తుంది. సముద్రంలో కానీ వాగులలో కానీ సుడి తిరిగిన గుండాలు కూడా రైట్ నుంచి తిరుగుతూ ఉంటాయి. అట్లా భూమి కూడా తన చుట్టూ తాను తిరగడం కుడి నుంచి అనేది. మొక్కను కూడా ఒక మొక్కను పెడితే కుడి నుంచే కొమ్మకు తిరుగుతూ ఉంటుంది. సో ఇది అంతా మాది ప్రకృతి సిద్ధాంతము. పసుపు కూడా సమ్మక్క గోత్రం, పసుపు గోత్రం, బండాని గోత్రం, బండారి గోత్రం అని కూడా అంటారు. కోయ భాషలో బండారి అని అంటారు పసుపును. కాబట్టి కొంతమంది రకరకాలుగా పొలిటిసైజ్ చేసి పార్టీల సింబల్స్ అనేది అని మేము ఇక్కడ ప్రధానంగా పసుపు కుంకుమను సమ్మక్క సారలమ్మకు పసుపు కుంకుమ మరి వేసి తర్వాత వడిబాల బియ్యం వేస్తారు. కాబట్టి ఇది మొదటి నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ. దీంట్లో కూడా మేము ఎందుకు అని రీసెర్చ్ చేసి బయట మొత్తం పాత చరిత్రను తవ్వినప్పుడు సమ్మక్క గోత్రం బండారి గోత్రము. బండారిని మనం పసుపు అని కూడా మేము అంటే పసుపును బండారి అని అంటారు. కాబట్టి అందుకోసం ఇక్కడ పసుపును కూడా అత్యధికంగా వాడుతున్నాం.